చేస్తున్న హోమ్ టూర్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మా అపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాం. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఒక క్యూట్ బోర్డు. ఇది హాల్ అన్నమాట. ఇది హాల్. ఇదేమో సోఫా దగ్గర పైన ఇవి క్లోజ్ చేసుకోండి. ఓకే. టీవీ కింద రేడియో, అది చిన్నది బ్లూటూత్. అండ్ దిస్ ఈస్ మై మంగళసూత్రం అనమాట. సో అలా ఫ్రేమ్ చేపించుకున్నాను. ఇక్కడ చిన్నగా శివుడు అండ్ ఇక్కడ మా హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవి. సో ఇలా వస్తుంది టీవీ దగ్గర. అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఈస్, ఇంట్లో నాకు అన్నిటికంటే ఇష్టమైంది బాల్కనీ. ఇది నా ఫేవరెట్ ప్లేస్. సో ఇక్కడ ప్రశాంతం కూర్చొని బుక్ చదువుకుంటా కానీ, కాఫీ తాగుతా కానీ, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ బయట ఓపెనింగ్ చేస్తే ఇక్కడ ఇచ్చారు వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్. మాకు ఆల్మోస్ట్ దుమ్ముగానే ఉంటాయి ఎంత రోజు క్లీన్ చేసినా బయట కాబట్టి. ఇది బాల్కనీలోంచి వ్యూ ఇంట్లోకి. అండ్ మాకు హాల్లోనే హీటర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇలా సపరేట్గా రూమ్ ఉంటుంది హీటర్కి. సో మేము ఇక్కడే చెప్పులు అండ్ జాకెట్ అవన్నీ షూస్ అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాం. ఇది ఇలా హాల్ స్ట్రైట్గా వెళ్తే ఇది కిచెన్ అన్నమాట. సో బ్లైండ్ ఫోల్డ్స్ క్లోజ్ చేద్దాం బికాస్ ఈ లైటింగ్కి ఆ లైటింగ్కి రిఫ్లెక్షన్ వస్తుంది. సో చిన్న కిచెనే బట్ సరిపోద్ది. ఇది కిచెన్ కదా, దేవుడి రూమ్ ఇలా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో నాకు అంత ఎక్కువ ప్లేస్ లేదు. సో ఇక్కడ దేవుడి గురు డీటెయిల్గా ఇలా కిచెన్ పక్కన ఇవి అయితే పెట్టేసుకున్నా, స్పైసెస్ అండ్ కాఫీ టీ ఇలా ఇవి హ్యాండ్. సో ఇవన్నీ గ్రోసరీస్. సో ఇక్కడ మాకు డిష్ వాషర్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ బౌల్స్ ఫిల్ చేసిన. సో ఈ డిష్ వాషర్ ఎలా వాడాలి ఏంటి అనేది ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. సో డిష్ వాషర్ పైన ఇలా బౌల్స్ ఇదంతా ఉంది. కబోర్డ్స్లో అయితే బౌల్స్ పెట్టుకున్నా, ప్లేట్స్ అండ్ బౌల్స్. మినీ ఏమంటారు స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్. సో ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. రైట్ కిచెన్ ఎదురుగానే నాకు ఈ ఫ్రీ స్పేస్ ఉండేది. ఇంతకుముందు శివ ఇక్కడ వర్క్ చేసుకునేవాడు, కానీ నేను యూట్యూబ్ వీడియోస్, డ్రెస్సెస్ వీడియోస్ తీసుకుంటా అని చెప్పేసి ఈ స్పేస్ మొత్తం నేను ఆక్యుపై చేసేసా. ఇదొక కుట్టి మిర్రర్. సో మిర్రర్ కింద ఇలా మొత్తం నా థింగ్స్ అన్నీ ఉంటాయి. మై టేబుల్. ఇట్లా హాల్లోంచి స్ట్రైట్గా వస్తే యువతల కిచెన్, ఇది ఏరియా. అండ్ ఇదేమో ఒక చిన్న స్టోరేజ్ రూమ్ అనమాట. ఇది వాష్రూమ్ అండ్ బెడ్రూమ్. అంతే టోటల్గా 3 రూమ్స్. ఇప్పుడు బెడ్రూమ్ కట్టే ఎంటర్. బెడ్రూమ్ తోరా అది శివ ఆఫీస్ రూమ్. ఇది ఇలా మా బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇదేమో నా వార్డ్రోబ్. చూస్తే ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఇదేమో
ఇదేమో శివ ఆఫీస్ ప్లేస్ అన్నమాట. సో ఇలా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటుంది. సో ఇది బెడ్. సో ఇదేమో శివ వార్డ్రోబ్.